నమస్కారం. ఈరోజు మనం ఒక నిశ్శబ్ద శత్రువు గురించి మాట్లాడబోతున్నాం. ఆ శత్రువు మన శక్తిని, మన సంతోషాన్ని, మన రోజువారీ జీవితాన్ని దొంగిలిస్తుంది. దాని పేరే వెన్నునొప్పి, అంటే బ్యాక్ పెయిన్. మీరు ఆఫీస్లో గంటల తరబడి కూర్చునే ఉద్యోగం చేస్తున్నారా, లేదా రోజంతా నిలబడి పనిచేస్తున్నారా? బహుశా నిద్రలేవగానే వచ్చే ఆ మొండి నొప్పి, ఆ రోజంతా మిమ్మల్ని వేధించే ఆ అసౌకర్యం మీకు అలవాటైపోయి ఉండవచ్చు. కానీ ఇకపై ఆ నొప్పికి గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. చాలామంది వెన్నునొప్పి వస్తే భయపడతారు, డాక్టర్ దగ్గరకు పరుగెడతారు, లేదా ఖరీదైన చికిత్సలు చేయించుకుంటారు. కానీ మీకు తెలుసా, చాలా సందర్భాలలో సరైన వ్యాయామం, సరైన కదలికలే మీకు కావాల్సిన ఏకైక పరిష్కారం. మీ ఇంటి సౌకర్యం నుండే ₹1 ఖర్చు లేకుండా మీ వెన్నుకు కొత్త జీవితాన్నిచ్చే 5 సులభమైన వ్యాయామాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వ్యాయామాలు మీ వెన్నుకండరాలను బలోపేతం చేస్తాయి, మీ వెన్నెముకకు సరైన వశ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి, మరియు నొప్పిని శాశ్వతంగా దూరం చేస్తాయి. మొదటి వ్యాయామం పెల్విక్ టిల్ట్. ఇది చూడడానికి చాలా చిన్న కదలికలా అనిపిస్తుంది, కానీ మీ దిగువ వెన్నుభాగాన్ని స్థిరీకరించడానికి ఇదొక బలమైన పునాది లాంటిది. మొదట మీ వీపు ఆంచి పడుకోండి. మీ మోకాళ్లను పైకి మడిచి పాదాలను నేలపై ఉంచండి. ఇప్పుడు మీ పొత్తికడుపు కండరాలను మెల్లగా లోపలికి లాగండి. మీ నడుము భాగాన్ని నేలపై నొక్కండి, అంటే మీ నడుము కింద ఉన్న గాలంతా బయటకు వెళ్ళిపోవాలి. ఈ స్థితిలో కేవలం 5 సెకండ్ల పాటు ఆగి, ఆ తర్వాత మెల్లగా కండరాలను వదులుతూ విశ్రాంతి తీసుకోండి. ఈ కదలికను 10 సార్లు నెమ్మదిగా చేయండి. ఈ వ్యాయామం మీ వెన్నుకండరాలను ఉత్తేజపరుస్తుంది మరియు మీకు తెలియకుండానే నడుముపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండవ వ్యాయామం క్యాట్ కౌ స్ట్రెచ్. ఇది యోగాలో అత్యంత ప్రాచుర్యం పొందినది మరియు వెన్నెముక వశ్యతకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మీ చేతులు మరియు మోకాళ్లపై నిలబడాలి. మీ చేతులు భుజాల కింద, మోకాళ్లు తుంటి కింద ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పిల్లిలాగా మీ వెన్నెముకను పైకి వంచి తలను మెల్లగా లోపలికి తీసుకురండి. మీ కడుపు కండరాలు బిగుతుగా ఉండాలి. దీన్ని క్యాట్ పోజ్ అంటారు. ఆ తర్వాత మెల్లగా వెన్నెముకను కిందికి వంచి తలను పైకి ఎత్తండి. దీన్ని కౌ పోజ్ అంటారు. ఈ 2 కదలికల మధ్య నెమ్మదిగా మారండి. ప్రతి కదలికను మీరు కనీసం 5 సార్లు అనుభూతి చెందాలి. ఇది మీ వెన్నెముకకు ఒక మసాజ్ లాంటిది. ఇది వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను రిలాక్స్ చేస్తుంది. మూడవ వ్యాయామం బర్డ్ డాగ్. ఇది మీ వెన్నెముకను స్థిరీకరించడానికి మరియు కోర్ కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన వ్యాయామం. మళ్లీ చేతులు మరియు మోకాళ్లపై నిలబడండి. ఇప్పుడు మీ కుడి చేయిని నేలకు సమాంతరంగా ముందుకు సాగదీయండి. అదే సమయంలో మీ ఎడమకాలును వెనుక్కు సాగదీయండి. మీ శరీరం తల నుండి పాదం వరకు ఒక సరళ రేఖలో ఉండాలి. మీ వీపు వంగకుండా చూసుకోండి. ఈ స్థితిలో 5 సెకండ్ల పాటు ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా విశ్రాంతికి రండి. ఇదే పద్ధతిని వ్యతిరేక వైపు కూడా చెయ్యండి. ప్రతివైపు 8 నుండి 10 సార్లు చేయండి. ఈ వ్యాయామం మీ శరీరం యొక్క బ్యాలెన్స్ను మెరుగుపరుస్తుంది మరియు మీ దిగువ వెన్నుకు స్థిరత్వాన్నిస్తుంది. నాలుగవది స్విమ్మింగ్ లేదా సూపర్ మ్యాన్ వ్యాయామం యొక్క చిన్న రూపం. ఈ వ్యాయామం వెనక భాగంలోని కండరాలను బలోపేతం చేయడానికి చాలా కీలకం. బోర్లా పడుకోండి. మీ చేతులు ముందుకు సాగదీయండి. ఇప్పుడు మీ కుడి చెయ్యిని మరియు ఎడమకాలును ఒకేసారి మెల్లగా పైకి లేపండి. కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే లేపాలి, ఎక్కువగా కాదు. మీ మెడను స్ట్రెయిట్గా ఉంచండి. 3 సెకండ్ల పాటు ఉండి మెల్లగా విశ్రాంతికి రండి. ఆ తర్వాత ఎడమచేయి కుడికాలుతో పునరావృతం చేయండి. ప్రతివైపు 10 సార్లు చేయండి. వెన్నునొప్పిని నివారించడానికి మీ వెనక భాగంలోని కండరాలు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ఈ వ్యాయామం మీ వెన్ను యొక్క సహజమైన వంపును కాపాడుతుంది. చివరిది, కానీ అత్యంత ముఖ్యమైనది, నీ టు చెస్ట్ స్ట్రెచ్. వెన్నునొప్పి ఉన్నవారికి ఇదొక తక్షణ ఉపశమనమిచ్చే వ్యాయామం. మీ వీపు ఆంచిపడుకోండి. మోకాళ్లను మడవండి. ఇప్పుడు మీ కుడి మోకాలను మీ ఛాతీ వైపు మెల్లగా లాగండి. మీ చేతులతో దాన్ని పట్టుకోండి. మీ దిగువ వెన్నుభాగాన్ని నేలపై ఉంచడానికి ప్రయత్నించండి. 15 నుండి 20 సెకండ్ల పాటు ఈ సాగిన అనుభూతిని పొందండి. ఆ తర్వాత మెల్లగా వదిలి ఎడమ మోకాలుతో చేయండి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాయామాన్ని చేయడం ద్వారా మీ నడుముపై ఉన్న ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. గుర్తుంచుకోండి, ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి అనిపిస్తే వెంటనే ఆపండి. రోజుకు కేవలం 10 నుండి 15 నిమిషాలు ఈ వ్యాయామాల కోసం కేటాయిస్తే మీ వెన్నునొప్పి మాయమైపోతుంది. మీ వెన్నునొప్పి తగ్గడం అనేది కేవలం నొప్పి ఉపశమనం కాదు, అది మీ జీవితాన్ని మీరు పూర్తి శక్తితో జీవించడానికి ఒక కొత్త అవకాశం.
ఈ రోజు నుండే మీ వెన్ను సంరక్షణ ప్రయాణాన్ని ప్రారంభించండి.